అహరోను ఒక ప్రధానమైన వ్యక్తి మన ముందుకు రాబోతున్నాడండి. జోసెఫ్ ఆశ్రయ్. మీ యొక్క కరతాళ ధ్వనులతో జోసెఫ్ ఆశ్రయ్ని మనకు రాబోయే తరంలో కాబోయే ప్రధాన యాజకుడిగా కాబోతున్న జోసెఫ్ ఆశ్రయ్ని అహరోనుగా పరిచయం చేస్తున్నావు. అహరోను ప్రధాన యాజకుడు, ప్రత్యక్ష గుడారంలో యాజకం చేసేవాడు. యాజకత్వం చేసే పనులు భాగ్యము అహరోను వంశానికి దక్కింది. అలాగే మన జోసెఫ్ ఆశ్రయ్కి దక్కిందండి. చెర్రీ మన జోసెఫ్ ఆశ్రయ్గా మన ముందుకు రాబోతున్నాడండి అహరోనుగా. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన ఇమానుయేలు గారి కుమారుడైన జోసెఫ్ ఆశ్రయ్ని అహరోనుగా మీ ముందుకు పరిచయం చేస్తున్నాం. కాబోయే ప్రధాన యాజకుడుగా మీ ముందుకు పరిచయం చేస్తున్నామండి. ఒక్కసారి కరతాళ ధ్వనులతో The next one is Moses. కరతాళ ధ్వనులతో ప్రధాన యాజకుడిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మనం మరొక ముఖ్యమైన పాత్రని మీకు పరిచయం చేయబోతున్నాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ఎస్తేర్. శ్రేష్ఠ పాలెమానిల్ అండ్ నిస్సీపాల్ గారి ఏకైక కుమార్తె శ్రేష్ఠ అని ఎస్తేర్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఆహ్వానించండి. రాజు యొక్క దయ పొందుకున్న చిన్నది 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి శాసనాన్ని మార్చివేయగలిగింది. యూదుల్ని రక్షించిన ఎస్తేరు రాణి. ఆహ్వానించండి ఎస్తేరు. ఎస్తేరు నుంచి ప్రార్థన నేర్చుకోవాలి మనం. ఎస్తేరు గుంపును ఉన్న తెగింపును నేర్చుకోవాలి మనం. ఆదర్శవంతం, స్త్రీలకు ఆదర్శవంతంగా ఉన్న ఎస్తేర్ని. ఎస్తేర్ గారు ఇట్రండి, ఇట్రండి. మరొక్కసారి శ్రేష్ఠాని ఎస్తేర్గా మీ ముందుకు పరిచయం చేస్తున్న కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం.